హలో అండి. ఈరోజు డే స్టార్ట్ అయిందన్నమాట. డైలీ ఎలా ఉంటుందో మీకు చెప్పబోతున్నాను. సో, డైలీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను దేవుడికి పూజ చేసేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తానన్నమాట. అంటే లైక్ మనకి టిఫిన్స్ ఏంటి, వంటలేంటి ఇవన్నీ కూడా మనకి పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. వన్స్ మనం పార్లర్‌లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం సరిపోదు కదా నాకు. నేను మళ్ళీ మార్నింగ్ 9:30 అలా వెళ్ళానంటే ఈవినింగ్ వచ్చేసరికి 9 అయిపోద్దన్నమాట. సో, అందుకే నేను మార్నింగే అన్నీ ఫినిష్ చేసేసుకుంటాను. సో, ఇప్పుడొచ్చేసి పూజా కార్యక్రమం అయిపోయింది. సో, తర్వాత నేను హడావిడిగా టీ, కాఫీ అండ్ టిఫిన్స్ అన్నీ చేసుకుంటాను అనమాట. ఇవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పార్లర్‌కి రెడీ అవుతున్నాను. సో, పార్లర్‌కి ఆల్రెడీ వచ్చేసాను. సో, వెయిటింగ్ ఫర్ మెహందీస్. అందరూ చిన్నపిల్లలు ఇద్దరొచ్చారు. సో, వెయిటింగ్ మాట వాళ్ళు. సో, అందుకని మెహందీ పెడుతున్నాను వాళ్ళకి. వీళ్ళిద్దరూ జర్మనీ నుంచి వచ్చారన్నమాట. సో, ఖచ్చితంగా వాళ్ళు పెట్టాలి అంటే యాక్చువల్లీ నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళాలి. బట్ వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసేసరికి ఓకే అని ఒప్పుకొని కొంచెం ఫాస్ట్‌గా పెట్టానన్నమాట వాళ్ళకి. సో, చూడండి చాలా ఫాస్ట్‌గా పెట్టాను వాళ్ళకి. డైలీ ఇలానే ఉంటదన్నమాట. వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ మనకి ఫేషియల్స్ అవ్వచ్చు, మెహందీలు అవ్వచ్చు, నెయిల్ ఆర్ట్స్ అవ్వచ్చు, అలానే హెయిర్ కట్స్ అవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ వస్తూ ఉంటారు కదా అందరూ. సో, వాళ్ళందరినీ కంప్లీట్ చేసుకుని నేను వెళ్తూ ఉంటాను అన్నమాట బయటికి. సమ్‌టైమ్స్ మరి షూటింగ్‌లు కూడా ఉంటాయి కదా! దీన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో, చిన్నపిల్లలిద్దరికీ మొత్తం బోత్ హ్యాండ్స్ పెట్టాలన్నమాట. సో, అంటే మనకి 4 హ్యాండ్స్ పెట్టినట్లు లెక్క. అదిగోండి చిన్నపిల్లలు చాలా క్యూట్‌గా ఉన్నారు, యాక్టివ్‌గా ఉన్నారు. వాళ్ళతో సరదాగా జోకులు వేస్తూ మెహందీ పెట్టేసానమాట. సో, చిన్నపిల్లలతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటానన్నమాట, జోక్స్ వేస్తూ ఉంటాను. సో, ఈ లోపల మనకి నైట్ ఒక ఫంక్షన్ ఉందన్నమాట. మన క్లయింటే. ఆ ఫంక్షన్‌కి మనం సింహాచలం వెళ్ళాల్సొచ్చింది. సో, వెళ్ళేసరికి ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి 9:30. 9:30కి బయలుదేరాం. బయలుదేరిన తర్వాత ఎలాగా వచ్చాం కదా ఇంత దూరమని టెంపుల్‌లో కింద దర్శనం చేసుకున్నాను అనమాట. ఓకే. నైట్ అయితే అయ్యిందని కానీ కింద దర్శనం చేసుకున్నాను. సింహాచలం అంటే నాకు చాలా ఇష్టం. చాలా పవర్ఫుల్ గాడ్. సో, మనకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి, వైజాగ్‌లో ఉంటాం కాబట్టి చాలా దగ్గరలో ఉంది కాబట్టి సింహాచలం ఎప్పుడు వెళ్ళినా జస్ట్ మన కింద అయినా సరే నేను ఒక్కసారి దర్శనం చేసుకుంటాను అనమాట. చూడండి స్వామివారు. నాకు ఇప్పటి వరకు ఇంత సక్సెస్ సాధించాను. ఇన్ని ఛానల్స్‌లోని లేదా ఇన్ని న్యూస్ పేపర్స్‌లోని ఈ 23 ఇయర్స్ పార్లర్‌లు ఎంత చక్కగా మనకి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వడానికి ఒక కారణం కూడా మనకి సింహాద్రి అప్పన్న. సో, అందుకని ఒక్కసారి దర్శించుకొని వెళ్దామని వచ్చానమాట. సో, దర్శనం అయితే అయిపోయింది. ఒక్కసారి ఒక రౌండ్ ప్రదక్షిణ చేసేద్దాం అనుకున్నా. కొంచెం ముందుకు వెళ్ళనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళి మెట్ల వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసాం. చూసారా చాలా పవర్ఫుల్ గాడ్. సాటర్డేస్, సండేస్ వెళ్ళకూడదు. చాలా రష్‌గా ఉంటుంది. జనరల్ టైంలో అయితే కొంచెం పర్వాలేదు. చూద్దాం నైట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు కదా అని ఒక రౌండ్ వేసామన్నమాట. నైట్ టైం ఎలా ఉంటుందో చూద్దామని. మోస్ట్లీ డే టైమే చూస్తూ ఉంటాము. నైట్ టైం చూద్దామని వచ్చాం. ఎలాగ ఫంక్షన్కి వచ్చాం కదా అని. సో, 2-3 సార్లు కూడా మెట్ల మించి కూడా వెళ్ళామన్నమాట మేము నడుచుకుంటూ. సో, అదేంటంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. అలాంటప్పుడు ఏంటంటే ఎండ తగలకుండా 6:00 కల్లా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళం. సో, ఇప్పుడు నైట్ కాబట్టి అక్కడ ఎలా ఉందని చూడడానికి వెళ్ళి ఒక్క రౌండ్ చూసి వచ్చేసా అక్కడ. సో, చూస్తున్నారా కొంచెం నాకు వాయిస్ పట్టింది. ఈ షూటింగ్లు ఎక్కువ అవ్వడం, దట్ కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఐస్ క్రీములు తినడం వల్ల కొంచెం వాయిస్ పట్టింది. మళ్ళీ షూటింగ్లు అన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఈ మధ్య కొంచెం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం బిజీ ఉంటాను. సో, ఎంత బిజీ ఉన్నా నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది, డేలో ఎంత బిజీగా ఉంటాను అనేది సరదాగా మీ అందరితోని షేర్ చేద్దామని ఇలాంటి వీడియోస్ పెడుతున్నాను అనమాట ఇప్పుడు నేను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 9:30 వరకు చాలా హెక్టిక్గా ఉంటుంది షెడ్యూల్. చూస్తారు కదా ఇక నుంచి మీరే. ఆల్మోస్ట్ ప్రతి వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తాను.
చూస్తున్నారా? సో మెట్ల మార్గం అనుకునేది వెళ్ళాను అక్కడికి. ఒకసారి నమస్కరించుకున్నాను. చాలా పవర్ఫుల్ గాడ్. ఓకే, దర్శనం అయ్యింది. సో ఇంకా రిటర్న్ అయిపోతే బెస్ట్ ఏమో అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అక్కడికే 10-10:30 అయినట్టుంది టైము. ఇంక ఇంటికి చూశాను ఒక్కసారి మేము ఎలా వెళ్ళామా అని మెట్ల మార్గం చూశాను. సో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొకసారి మెట్ల మించి ఆ పైనుంచి దిగి ఇంకొకసారి ఇలా ఫ్రంట్కి వచ్చి దండం పెట్టుకున్నాను. ఇంక వెళ్ళిపోతున్నా అన్నమాట ఇంటికి. ఓకేనా? డైలీ నా రొటీన్ ఎలా ఉంటుందో అనేది, ఎంత బిజీగా ఉంటాను అనేది కొంచెం షేర్ చేస్తూ ఉంటాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.